ఆడతాదో లేదో అన్న భయంతో పుట్టేసి ఆడపిల్ల అన్ని ఇంట్లో వాళ్ళు మొహము చాటేసి తిట్టి కొట్టి పెంచుతూ తన్ని స్కూల్కి పంపితే అక్కడ చాక్లెట్ ఆశ చూపి వార్డెన్ ఏదేదో చేశాడులే. నష్టజాత కూరాలని లోకమే వికరించిన కష్టపడుతూనే విద్య కొనసాగించనులే. కళ్ళ వేళ్ళ పడి ఎంతో బ్రతిమాలితే కాని కాలేజీకి పంపడానికి ఇంట్లో ఒప్పుకోలేదే. బాగా చదవాలని ఆశతో ప్రారంభించి ప్రేమ ఆశ చూపి నోడి చేతిలో చిక్కేనులే. ఐటమ్ అనే ముద్రతో కాలేజ్ లో ఫేమస్ అయ్యేనే. శైతాన్ల కళ్ళల్లో పడి లైఫ్ డేంజరస్ గా మారేనే. ఆడదంటే సుఖం ఇచ్చే వస్తువు అనుకునే ఒక మృతము తన ముఖము యాసిడ్ తో కాల్చెలే. జీవితం శూన్యమే నాశనం అయ్యేనే. కలలని జరిగేనే సంకల్పం మిగిలేనే. ఓసారి బస్సులు వెళ్తుంటే కొందరు చుట్టుముట్టి ముందు నుండి నెట్టేసి వెనక నుండి నలిపేసి చేతి మీద చెయ్య వేసి తాకాలని ప్రయత్నిస్తే చుట్టూ ఉన్న వాళ్ళంతా చిత్రాన్ని చూస్తున్నట్టు చూస్తే కళ్ళ నుండి కన్నీరు రక్షించుటకు బయటకొచ్చే. తనకున్న శక్తి సరితూగకున్న ఎదిరించే. నిస్సహాయ స్థితిలోనే చివరికి తల వంచే. అవమానంతోనే ప్రతిరోజు తాను ప్రారంభించే. చెప్పట్లు బాగా చూసినందుకు చప్పట్లు. అక్కడ నుండి ఆఫీస్ కి, ఆఫీస్ లో తప్పవు ఇక్కట్లు. ముచ్చట్లు పెట్టి చుట్టూ తిరిగి పడకకు చేసే ఏర్పాట్లు. వద్దంటే తప్పవు అగచాట్లు. తప్పే లేకుండా చీవాట్లు. నచ్చినట్టు కామెంట్లు. అధికారికి పట్టవు కంప్లైంట్లు. ఏం చేసేది ఆడదంటే అందరికి అలుసేగా. రోడ్డు మీద వదలడు వాడు ఒక మనిషేనా. కాలనీలో పోతా ఉంటే లైంగికంగా వేధించేనా. ఎదురించే వాళ్ళకి బలాత్కారం కానుకేగా. అంతటితో ఆగదే టీవీ డిబేట్లు పెట్టి టీఆర్పీ రేటింగ్ తన పరువు తాకట్టు పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ తన తల్లిదండ్రులను తిప్పి చివరికి అత్యాచారం చేసి నోని విడిచి పెడితే ఆ మాత్రం దానికి ఎందుకండి క్యాండిల్ ర్యాలీ. ఏ పాపం చేసిందని తన్ని మనం వేధించాలి. ఈ మాత్రం దానికి ఎందుకండి తలపై జాలి. ఈ పాపం చేసి నోడికున్న తల తెగాలి. ఈ పాపం చేసి నోడికున్న తల తెగాలి. ఇదంతా ఒకెత్తైతే పెళ్ళనేది ఇంకో ఎత్తు. తాహతుకు మించి ఖర్చు పెట్టి కట్టమిచ్చే తంతు. పేదవాడికైతే అప్పు తీసుకొచ్చే ఆపత్తు. తన చిట్టి కూతురి ఇంటి పేరు మార్చి పెట్టే ఓబోటు. వాడు మంచి వాడైతే తన జీవితం పచ్చదనం. లేకపోతే కుంపటిలు బొక్కు మళ్ళీ ప్రతిదినం కాల్చుకునే తినే అత్త మామల నడుమ అవసరమా అని అనిపించే జీవితం. తాను సహించాలి భర్త సిగరెట్ గాయాలని. తాను సహించాలి సూటి పొట్టి మాటలన్నిటిని. తాను సహించాలి అవమానాలన్నింటిని. తాను సహించాలి అఘాయిత్యాలన్నింటిని. ఎంతకాలమని సహించాలి ఆడది పడక కదికే తాను పరిమితం కాదని. ఎంతకాలమని పోరాడాలి చెప్పు ఆడది. సుఖమిచ్చుటకే తాను భూమిపై రాలేదని.